పేదరికం లేని ఆర్థిక ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. బుక్కపట్నం ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు ఎమ్మెల్యే పల్లె సింధూర. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముందుగా బుక్కపట్నం చెరువులో ఉన్న గంగకు రైతులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజ చేసి తూము గేట్లు ఎత్తి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే టీడీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఈ బడ్జెట్లో దాదాపు 16,000 కోట్లకు పైగా నిధులు కేటాయించారన్నారు. చారిత్రాత్మకమైన చెరువు ఇది. అనంతపురం జిల్లాలో అతి పెద్ద చెరువు. 0.5 టీఎంసీ కెపాసిటీ ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 ఎకరాలకు ఆయకట్టు సాగులోకి వచ్చేదానికి అవకాశం ఈ చెరువు. ఈ చెరువు మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చాలాసార్లు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాం. ఈ హంద్రీ నివాతో దాదాపుగా 3 సార్లు కరువు కాలంలో కష్టకాలంలో నింపడం జరిగింది. రైతులు కూడా పంటలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ వాళ్ళు చేసిన పని వల్ల ఈ శిలాఫలకాన్ని పగలగొట్టడం, అంతకంటే గొప్ప పని చేయలేదు. తిరిగి మనం అధికారంలోకి వచ్చాము. ఇప్పుడు రైతులకు పంటలకు నీళ్ళు ఇచ్చాము. తొందరలోని ఏ నీళ్ళు పోతాయో ఆ నీళ్ళు కూడా హంద్రీ నివాకాల ద్వారా నింపి చెరువును సంపూర్ణంగా ఉండేట్టు కాపాడతాం. చెరువును ఇవాళ ఈ బుక్కపట్నం చెరువు దగ్గర ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది. నీళ్లు ఇంత ఫుల్గా ఉన్నాయి అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది అనే చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాలకు ముందు మనం చూసాం ఈ చెరువు నిండిండేది. అప్పట్లో ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు అందరూ ఎలక్షన్ టైంలో చెనక్కాయలు ఒలుస్తున్నారు. అది గత 5 సంవత్సరాల్లో అలా పంట పెట్టిండేది నేను చూడలేదు. సరిగ్గా వీళ్ళకి పంట వచ్చి చేతికి ఏదన్నా ఆదాయం వచ్చిండేది కూడా మనం ఎక్కడా కూడా చూడలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా గొప్పగా ఇరిగేషన్కి మాత్రమే దాదాపు 16,000 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు మంచిగా ముందుకొచ్చి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క ఎకరా భూమికి కూడా నీళ్ళు అందేలా చూస్తారు అనే నమ్మకం అయితే నాకుంది. చంద్రబాబు నాయుడు గారు విజన్ అలాంటిది. 2047 కల్లా మన ఊర్లో ఎక్కడ కూడా పేదవాడు అనేవాడు ఉండరు. రైతులకి ఎంత డెవలప్మెంట్కి ఎంత హెల్ప్ కావాలో, ఎన్ని రకాల టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అగ్రికల్చర్లో, అవి కూడా గవర్నమెంట్ ద్వారా మన ప్రజలకి చేరాలనే ఉద్దేశంతో టెక్నాలజీ సెంట్రిక్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం అని చూస్తున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై